హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో నేను ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్ అయితే ప్రాక్టీస్ చేశానండి. అది కూడా స్పాంజ్ కేకే. నేను గనెస్ ప్రిపేర్ చేసుకున్నాను. కేక్‌ని కూడా మంచిగా డెకరేట్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. చూస్తున్నాను కదా, నేను బ్యాటర్ కలుపుకోవడానికి అయితే రెడీ చేసుకున్నాను. ఈరోజు నేను చేసే కేక్ వచ్చేసి 1.5 చాక్లెట్ ఎగ్‌లెస్ స్పాంజ్ కేక్ కాబట్టి నాకు ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో నేనైతే ఈ బుక్లో రాసుకున్నాను. అలాగే కప్స్ కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకు అంటే మనం బుక్లో చూసుకొని చేసుకోవాలి కదా, మనకైతే తెలీదు ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని చెప్పేసి నేనైతే రాసేసుకున్నాను. ఇక్కడ నేను కప్స్ కూడా తీసుకున్నానండి. 1 కప్పు మైదా తీసుకోవడానికైతే ఇలా 250 ml కప్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి హాఫ్ కప్ ఏమో డ్రింకింగ్ సోడా తీసుకోవడానికైతే హాఫ్ కప్ తీసుకున్నాను. 3/4 కప్పు షుగర్ కోసము హాఫ్ కప్పు తీసుకోవాలి. అలాగే 1/3 కప్పు తీసుకుంటే 3/4 కప్పు అయిపోతుందండి. ఒకవేళ మీకు తెలిస్తే మనం దీంట్లోనే 3/4 కప్పు చేసి అయితే తీసుకోవచ్చు. నేను ఇలా 2 కప్పులో షుగర్ పౌడర్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు తెలియదు కదా. వైట్ కోసమేమో 1/4 కప్ తీసుకున్నానండి. 1/4 కప్పే నేను కోకో పౌడర్ కూడా తీసుకుంటాను. తర్వాత 1 TSP ఏమో బేకింగ్ పౌడర్, హాఫ్ TSP ఏమో బేకింగ్ సోడాకైతే నేను ఈ కప్స్ తీసుకున్నాను. అలాగే నేనైతే ఇప్పుడు బ్యాటర్ కలుపుకుంటానండి. ఈ బుక్ అయితే పక్కన పెట్టుకుంటాను. ఎందుకు అంటే మళ్ళీ మనకు ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా కేక్ మొత్తం తేడాగా వస్తుంది కదా, అందుకని బుక్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనం బ్యాటర్ కలుపుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి హాఫ్ కేజీ స్పాంజ్ రెడీ చేసుకోవడానికి 6.5 ఇంచ్ కేక్ టీన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి పేపర్ వేసి ఆయిల్ అప్లై చేసి నేను పక్కన పెట్టుకుంటాను రెడీగా. ఇంట్లో ఉండే పేపరే నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీనికి ఆయిల్ అప్లై చేసుకున్నాము. ఆయిల్ అయితే మనం బటర్ పేపర్ని బయట కొనాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా బటర్ పేపర్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి ఎక్కువ డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరమే ఉండదు కదా. మంచిగా అయితే ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇలా సైడ్ కూడా నేను ఆయిల్ అప్లై చేసుకుంటానండి. సైడ్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇంకా నేనైతే కేక్ టీన్ అయితే రెడీగా పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా తీసుకుంటానో చూపిస్తానండి. ఇక నేను 1 కప్ మైదా తీసుకున్నాను కదా, మనం మైదా ఎప్పుడైనా సరే ఇలా అయితే తీసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసి అలా అయితే తీసుకోకూడదు. ఇప్పుడు 1 కప్ మైదా కదండి, ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను స్కేల్ ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసుకున్నాక 0 ఉంది కదా, ఈ బౌల్ పెడతాను. ఇది ఎంత వెయిట్ ఉందో తెలుస్తుంది. 78 గ్రామ్స్ ఉంది. అయితే నేను దీన్ని మైనస్ చేసుకుంటాను. ఇప్పుడు 0 వచ్చింది కదా. ఇప్పుడు ఇదైతే నేను జల్లించి తీసుకుంటాను. ఫస్టే ఇలా ఎందుకు జల్లిస్తున్నానంటే మళ్ళీ తర్వాత నేను యాడ్ చేసుకునేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చిన్నగా అయితే జల్లించుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా జల్లించుకున్నానండి. నేనైతే 1 కప్ మైదాని, నాకు 1 కప్ మైదా వచ్చేసి ఇక్కడ 120 గ్రామ్స్ ఉండాలి. 180 ఉంది. అంటే కొంచెం నేను జల్లించుకున్నాను కదా, జల్లించుకుంటే 2 గ్రామ్స్ పోయిందేమో. 1/4 కప్పు నేనైతే కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నాకు అనిపిస్తుంది కదా, ఇలా కాకుండా అంతా మిక్స్ చేసినాక బ్యాటర్ ఎంత ఉందో మనం అప్పుడైతే గ్రామ్స్లలో చెక్ చేసుకుందాము. అయితే నేను స్కేల్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయ్యేటట్టుంది కానీ దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ అంతా సోడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. ఇది జల్లించుకున్నాను. ఇది జల్లించుకొని అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో నేను బ్యాటర్ కలుపుకుంటాను. 3/4 కప్పు నేను షుగర్ తీసుకుంటున్నానండి. దానికైతే 1/2 కప్ యూస్ చేస్తున్నాను షుగర్ పౌడరు. ఆ తర్వాత 1/3 కప్ ఉంటుంది కదా, ఇది కూడా యూస్ చేస్తున్నానండి. ఇదైతే మనకు 3/4 కప్పు అయిపోతుంది. ఇప్పుడైతే 1/4 కప్పు ఆయిల్ తీసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ని ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇది మిక్స్ చేసుకుంటాను. 1/2 కప్పు అయితే సోడా తీసుకున్నానండి. ఫస్ట్ అయితే సోడా కొంచెం వేసుకుంటాను. బిస్కెట్తో కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, షుగర్ పౌడర్, ఆయిల్ అలాగే సోడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆ తర్వాత కొంచెం ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను 1/2 వరకు యాడ్ చేసుకొని ఇలా క్లాక్ వైజ్గా తిప్పుతూ బ్యాటర్ని అయితే కలిపేసుకుంటున్నాను. కొంచెం కలుపుకున్న తర్వాత ఇంకొంచెం పక్కన పెట్టిన పిండిని కూడా మొత్తం వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాల్సిన అవసరం లేదు. ఇలా రౌండ్గా కూడా
చక్కగా కలిపేసుకోవచ్చండి. నేను ఇందాక పక్కన పెట్టుకున్న హాఫ్ కప్ సోడా కూడా వేసేసుకొని బ్యాటర్‌ని మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను. బ్యాటర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! నేను దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేసుకుంటానండి. ఎసెన్స్‌ని యాడ్ చేసినాక నేను స్పాచులా పెట్టాను కదా! ఇప్పుడైతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలిపేసుకుంటున్నాను. మనం విస్కర్‌తోని కలుపుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపాల్సిన అవసరం ఏం లేదు. కానీ స్పాచులా యూజ్ చేసేటప్పుడు మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపాలి. ఇక్కడ స్కేల్ ఆన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కేక్ టిన్ పెట్టుకున్నాను. టిన్ వెయిట్ అయితే మైనస్ చేసుకున్నానండి. తర్వాత బ్యాటర్ మొత్తం టిన్‌లోకి వేసేసుకుంటున్నాను. బౌల్‌కి కొంచెం కూడా బ్యాటర్ ఉండకుండా నీట్‌గా తీసి అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా! నేను కలిపిన బ్యాటర్ వచ్చేసి 412 గ్రామ్స్ అయితే ఉందండి. ఇది కరెక్ట్‌గా అయితే 500 గ్రామ్స్ లేదు. ఇలా ఎందుకు లేదు అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూసాను. ఖచ్చితంగా 500 గ్రామ్స్ అయితే రాదు అని చెప్పి కొందరు యూట్యూబర్స్ అయితే చెప్పారండి. ఆ తర్వాత ఇలా అయితే కేక్ టిన్ ఒక్కసారి ట్యాప్ చేసుకుంటున్నాను. నేను కేక్ బ్యాటర్ కలుపుకునే ముందే ఒక 10 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. నేను అనుకున్నాను కదా! హీటర్ మీద బేక్ చేయాలి అనుకున్నాను. కానీ నేను కేక్ బ్యాటర్ కలుపుకునే లోపే నాకు కరెంటు పోయింది. ఒక 10 మినిట్స్ తర్వాత ప్రీ హీట్ చేసుకున్న తర్వాత పైనుంచి మూత ఓపెన్ చేసి కేక్ టిన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత క్లోజ్ చేసి ఇలా గాలి బయటికి పోకుండా ఒక కప్పులో వాటర్ తీసుకొని పైనుంచి పెట్టానండి. ఇప్పుడు 30 మినిట్స్ అయితే కేక్ బేక్ అవ్వనిద్దాము. ఒక 30 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. నేను కేకుని చూడగానే నాకు పైన కొంచెం తడిగా ఉన్నట్టు అనిపించిందండి. మిడిల్‌లో అయితే బేక్ అవ్వలేదు. ఒక్కసారి ఇలా పైనుంచి ఫింగర్‌తో చెక్ చేసుకున్నాను. తెలిసిపోతుంది కదా! మళ్ళీ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు అయితే మనం కేక్‌ని చక్కగా బేక్ చేసుకుందామండి. నాకు బేక్ చేసుకోవడానికి అయితే 8 నిమిషాల టైం పట్టింది. 8 నిమిషాల తర్వాత నేను మళ్ళీ చెక్ చేస్తున్నాననమాట. ఇలా టూత్ పిక్‌తోని చెక్ చేసుకుంటే నీట్‌గా రావాలి. ఇప్పుడు కేక్ అయితే బేక్ అయిపోయిందండి. నేను పక్కకు తీసుకొని దీన్ని మనం 1 అవర్ చల్లారబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత నేను కట్ చేసి చూపిస్తాను. కేక్ అయితే చాలా చక్కగా బేక్ అయిపోయింది. కానీ పైన కొంచెం తడి తడిగా ఉందండి. అసలు ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలియట్లేదు. నేను టూత్ పిక్‌తోని చెక్ చేసుకుంటే లోపల మంచిగా అయితే బేక్ అయిపోయింది. పైన కొంచెం షైనీగా, కొంచెం తడి తడిగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను దీన్ని డీమోల్డ్ చేసుకుంటాను. ఇలా అయితే రివర్స్ చేసి ఒక్కసారి ట్యాప్ చేస్తే మనకు మంచిగా కేక్ టిన్ నుంచి అయితే సెపరేట్ అయ్యి వచ్చింది. చూస్తున్నారు కదా! టిన్నుకి కొంచెం కూడా కేక్ అతుక్కోలేదు. ఇప్పుడు బటర్ పేపర్ రిమూవ్ చేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు కదా! ఈ బటర్ పేపర్ నేను ఇంట్లోనే చేసుకున్నాను. చక్కగా అయితే మనం ఇలా రిమూవ్ చేసుకొని ఇంట్లో ఉండే వాటితోనే యూజ్ చేసుకోవచ్చు బటర్ పేపర్ కోసం అయితే. ఇలా అయితే చక్కగా స్పాంజీగా వచ్చిందండి. నేను దీన్ని డీమోల్డ్ చేసేటప్పుడే అనుకున్నాను టర్న్ టేబుల్‌కి అంటుకుపోతుందని. నేను అనుకున్నట్టుగానే కొంచెం అయితే అంటుకుపోయింది. చూస్తున్నారు కదా! కేక్ అయితే బేక్ అయిపోయిందండి. లోపల ఏం తడిగా లేదు. పైనుంచే ఇలా కొంచెం షైనీగా ఉండి అతుక్కపోతుంది. ఈ కేక్ వీడియోలో నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. అయితే ఫస్ట్ ఇంకా నేను ఒకటి బేస్ తీసుకొని దానిపైన కేక్ పెట్టాను. నేను అనుకున్నాను కదా! పైనుంచి తడిగా ఉండడం వల్ల దీనికి మంచిగా క్రీమ్ అప్లై అవ్వదు అని చెప్పేసి ఇలా నైఫ్‌తో అయితే ఇలా కట్ చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ వైపు అయితే కేక్ మంచిగా బేక్ అయిపోయింది. కాకపోతే ఇలా తడిగా ఉంది. నేను చేసిన మిస్టేక్ నాకు తెలియట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. నేనైతే కేక్‌ని కట్ చేసుకుంటున్నాను. కేక్ చాలా స్పాంజీగా వచ్చింది కానీ హైట్ అయితే ఏం రాలేదు. అందుకని చెప్పేసి నాకు 2 లేయర్లుగానే కేక్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా నైఫ్‌తో చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మిడిల్‌లో కొంచెము షైనీగా ఉంది కదా! నేను ఆ పార్ట్‌ని అలానే ఉంచేసాను. దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. చూస్తున్నారు కదా! స్పాంజిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత చక్కగా స్పాంజీగా వచ్చిందో. కాకపోతే పైన ఇలా షైనీగా ఉండి టర్న్ టేబుల్‌కి అతుక్కపోయింది. నేను ఇది చేసిన మిస్టేక్ అయితే నాకు ఇంకా తెలియట్లేదు. ఇలా స్పాంజ్ అయితే కట్ చేసుకున్నాను కదా! చాలా చక్కగా వచ్చింది. హైట్ అయితే రాలేదండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ బేస్‌ని మంచిగా ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తాను. తర్వాత అయితే షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. ఇందాక షుగర్ పౌడర్ వేసుకున్నాను కదా! నాకు అదే మిగిలిపోతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ అంతా షుగర్ పౌడర్ తీసుకున్నానండి. మనము షుగర్ పౌడర్ లేకుండా తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని పౌడర్ మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. సరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నేను కేక్‌కి ఫిల్లింగ్‌లో యూజ్ చేయడానికి చాక్లెట్ గనాచ్ కూడా రెడీ చేసుకున్నాను. చాక్లెట్ కేక్ ఫిల్లింగ్‌లో గనాచ్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తారండి.
టేస్ట్ చాలా బాగుంటుందని నేను విన్నాను. ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ని కూడా బీట్ చేసుకున్నాను. నేను క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు క్రీమ్ చాలా స్టిఫ్గా వచ్చింది. కానీ కేక్ పైన అప్లై చేసేటప్పుడు అయితే క్రీమ్ మెల్ట్ అయిందండి. నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత కేక్ పైన క్రీమ్ అప్లై చేసేసి ఇలా చిన్నగా డిజైన్ ఇచ్చుకున్నానండి. కేక్ని అయితే మంచిగా గనాష్తోని రెడీ చేసుకున్నాను. నేను ఈ కేక్లో ఫిల్లింగ్ ఏం యూస్ చేశాను, గనాచ్ ఎలా రెడీ చేసుకున్నాను అనేదంతా మొత్తం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, చాక్లెట్ కేక్ అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఫుల్ వీడియో కోసం అయితే రేపటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.